గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం 4వ తరగతి ఈవీఎస్ 3వ పాఠమైనటువంటి మన చుట్టూ ఉన్న జంతువుల గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో మనం వివిధ రకాల జంతువులు, పక్షులు, వాటి లక్షణాల గురించి తెలుసుకుంటాం. అండోత్పాదకాలు అంటే ఏంటి, శిశోత్పాదకాలు అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాలు ఈ పాఠంలో తెలుసుకుంటాం. అలాగే మాంసాహారులు, శాకాహారులు, ఉభయహారుల మధ్య తేడాలను గుర్తిస్తాం. జంతువులు, పక్షులలో ఉన్న సమూహ ప్రవర్తన గురించి ఈ పాఠంలో తెలుసుకుంటాం. పిల్లలు, ఈ చిత్రాన్ని గమనించండి. ఈ చిత్రం చూస్తే మీకేమనిపిస్తుంది? నాకైతే నవ్వు వస్తుంది. ఎందుకో తెలుసా? ఏనుగు చెవులు గమనించండి, ఎంత చిన్నవిగా ఉన్నాయో. జిరాఫీ చెవులు చూడండి, ఎంత పెద్దగా ఉన్నాయో. కదా, నవ్వు వస్తుందా? చిత్రంలో ఏనుగుకు ఎలుక చెవులు, జిరాఫీకి ఏనుగు చెవులు, అలాగే కుక్కకు కుందేలు చెవులు, ఎలుకకు జింక చెవులు, పిల్లికి కుక్క చెవులు. ఈ విధంగా ఒక జంతువు యొక్క చెవులను ఇంకొక జంతువుకు అమర్చారు కదా. భలే తమాషాగా ఉంది కదూ. ఈ చిత్రాలను గమనించండి. ఏ జంతువు యొక్క చెవులు ఏవో గుర్తించండి. ఇవి పెద్దగా ఉన్నవి ఏనుగు చెవులు కదా, చిన్నగా ఉన్నవి ఎలుక చెవులు, పొడుగ్గా ఉన్నవి కుందేలు చెవులు, ఇవేమో పిల్లి చెవులు, ఇవేమో జింక చెవులు, ఇవి జిరాఫీ చెవులు, ఇవేమో గేదె చెవులు. అంతేనా? జంతువుల చెవులన్నీ వేరు వేరు ఆకారాలలోనూ పరిమాణాలలోనూ ఉన్నాయి కదా. మరి బల్లికి చెవులు చూసారా? లేవా? మరి పాముకు ఉన్నాయా చెవులు? లేవు కదా. బల్లికి చెవులు మనకు కనిపించవు. దగ్గరగా వెళ్ళి చూసినట్లయితే చిన్న రంధ్రాలు మనకు కనిపిస్తాయి. పాము అయితే చర్మం ద్వారా అవి శబ్దాలను వింటుంది. మన ఇంట్లో ఉన్నటువంటి కోడిని గమనించండి, చెవులు ఉన్నాయా వాటికి? బాగా పరిశీలిస్తే కోడి తలకు ఇరువైపులా సన్నని రంధ్రాలు ఉంటాయి. అవే వాటికి శబ్ద వినికిడిని కలిగిస్తాయి. అలాగే మీ పరిసరాల్లో తిరిగే పక్షులను పరిశీలించండి. వాటి చెవులను ఎప్పుడైనా చూసారా? వాటన్నిటికీ చెవులు ఉంటాయి, కానీ బయటికి కనిపించవు. ఆ చెవులు అంటే సన్నని రంధ్రాలు ఈకలతో కప్పివేయబడి ఉంటాయి. ఆ ఈకలను తీసి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇరువైపులా చిన్ని రంధ్రాలు మనం చూడగలం. అవే వాటి యొక్క చెవులు. సరేనా? మనం జంతువుల యొక్క చెవులను బట్టి అది ఏ జంతువో గుర్తించగలం కదా. అలాగే మనం చర్మం యొక్క రంగు, వెంట్రుకలను, చారలను బట్టి అది ఏ జంతువో గుర్తించగలం. మన చుట్టూ పెరిగే కొన్ని జంతువులు, పిల్లి, కుక్క, గొర్రె, వీటి చర్మాలను గమనిస్తే వీటి చర్మం పైన దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. మిగతా జంతువుల పైన కూడా వెంట్రుకలు ఉంటాయి. మరి పిల్లి, పాము, వీటి చర్మం పైన వెంట్రుకలు ఉంటాయా? ఉండవు కదా. కొన్ని జంతువుల పైన వెంట్రుకలు ఉంటాయి, కొన్ని వాటి మీద ఉండవు. మరి పక్షులకైతే వెంట్రుకలు ఉండవు, ఈకలు ఉంటాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి, మరికొన్ని గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను జన్మనిస్తాయి. ఇలా పిల్లలను జన్మనివ్వడాన్ని బట్టి జంతువులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే, 1 శిశోత్పాదకాలు, 2 అండోత్పాదకాలు.
ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో, అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఈ జంతువులనే క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులు అని కూడా అంటారు. పిల్లి, కుక్క, గొర్రె వీటిని గమనించండి. వీటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయి, అదేవిధంగా చెవులు కూడా బయటికి కనిపిస్తాయి. కాబట్టి వీటిని శిశోత్పాదకాలు అనొచ్చు. ఇవి పిల్లలను కని పాలిచ్చి పెంచుతాయి. ఏ జంతువుల చెవులైతే బయటికి కనిపించవో, చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను జన్మనిస్తాయి. ఇలాంటి జంతువులను అండోత్పాదకాలు అంటారు. ఉదాహరణకు బల్లి, పాము, కోడి వీటిని గమనించండి. వీటి చర్మం పైన వెంట్రుకలు ఉండవు, చెవులు బయటికి కనిపించవు. ఇవన్నీ కూడా గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు జన్మనిస్తాయి. వీటిని అండోత్పాదకాలు అంటారు. మనం బాగా గమనిస్తే జంతువులన్నీ ఒకే రకమైన ఆహారం తీసుకోవు. కొన్ని జంతువులు మొక్కలను, ఆకులను మాత్రమే తింటాయి. కొన్ని మాంసాన్ని మాత్రమే తింటాయి. మరికొన్ని జంతువులు మొక్కలను, మాంసాన్ని కూడా తింటాయి. ఇలా జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను 3 రకాలుగా విభజించారు. అవి 1 శాకాహారులు, 2 మాంసాహారులు, 3 ఉభయహారులు. వీటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శాకాహారులు: ఆవు, మేక, జింక, గుర్రం. వీటి ఆహారపు అలవాట్లను గమనిస్తే ఇవి కేవలం మొక్కలు మరియు మొక్కల నుండి లభించే పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి ఏ జంతువులైతే మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయో వాటిని శాకాహారులు అని అంటారు. మాంసాహారులు: ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులను మాంసాహారులు అంటారు. పిల్లి, కుక్క, సింహం, పులి ఇవి వేరే జంతువుల యొక్క మాంసాన్ని తింటాయి. కాబట్టి వీటిని మాంసాహారులు అని అంటారు. ఉభయహారులు: ఏ జంతువులైతే మొక్కలు, జంతువులు రెండింటిని ఆహారంగా తీసుకుంటాయో వాటిని ఉభయహారులు అంటారు. ఎలుగుబంటి మొక్కలను, జంతువులను రెండింటినీ తింటుంది. కాబట్టి అది ఉభయహారి. అలాగే కాకి కూడా గమనించండి. కాకి కూడా గింజలు తింటుంది, అలాగే చనిపోయిన జంతువులను కూడా తింటూ ఉంటుంది. కాబట్టి కాకి కూడా ఉభయహారినే కదా. మనిషి కూడా మొక్కలను తింటాడు, మాంసాన్ని తింటాడు. కాబట్టి మనిషిని కూడా ఉభయహారిగానే చెప్పవచ్చు. ఇప్పుడు మనం కొన్ని పక్షులను పరిశీలిద్దాం. పక్షుల ముక్కులు ఒకేలా ఉండవు. ఈ చిత్రాలను గమనించండి. పక్షుల ముక్కులు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. కొన్ని పక్షులు చిన్న ముక్కులను, కొన్ని పొడవాటి ముక్కులను మరియు కొన్ని వంగిన ముక్కులను కలిగి ఉంటాయి. పిచ్చుకను చూడండి, అది గింజలను తినడానికి కోసం దాని ముక్కు చిన్నదిగా ఉంటుంది. కొంగ ముక్కును గమనించండి, అది నీటిలోని చేపను బయటికి తీయడానికి పొడవాటి ముక్కును కలిగి ఉంటుంది. రాబందు లేదా గద్దక్క ముక్కును చూడండి, అది చనిపోయిన జంతువుల యొక్క కళేబరాలను చీల్చి తినడానికి కోసం వాటి ముక్కులు పదునుగా వంపు తిరిగి ఉంటాయి. ఈ విధంగా పక్షుల ముక్కులు వాటి ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి. ఈ చిత్రంలో పక్షుల కాళ్ళను ఒకసారి గమనించండి. పక్షుల యొక్క కాళ్ళు పక్షులు నడవడానికి, చెట్లు ఎక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి సహాయపడతాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడం కోసం పక్షులు తమ కాలిగోలను ఉపయోగిస్తాయి.
ఉపయోగిస్తాయి. పక్షులు రకరకాలైన గూళ్ళను కట్టుకుంటాయి. ఈ చిత్రాలను గమనించండి. రకరకాల గూళ్ళు మీకు కనిపిస్తాయి. పక్షులు తమ గూళ్ళను చిన్ని కొమ్మలతో, ఎండుటాకులతో నిర్మిస్తాయి. గజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. గద్ద తన గూడును పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాలపైన, ఎత్తైన చెట్లపైన కడుతుంది. జంతువులు కూడా రకరకాల నివాసాలలో ఉంటాయి. కొన్ని జంతువులు మనతో పాటుగా మన పరిసరాలలో జీవిస్తాయి. మరికొన్ని అడవులలో ఉంటాయి. అడవులలో ఉండే జంతువులు పొదలు, గుహలు, బొరియలలో జీవిస్తూ ఉంటాయి. కుందేలు బొరియలో ఉంటుంది. పులులు, సింహాలు వంటివి గుహలు ఉంటాయి. కోతులు చెట్లపై జీవిస్తూ ఉంటాయి. సాలెపురుగు తన గూడును అల్లుకుంటుంది.